హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలు చూస్తున్నారు కదా, దైవ భక్తికి సంబంధించినటువంటి వీడియోలు. ఈ వీడియోస్లో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు చెప్పేది ఏంటంటే, శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన్ పద్మార్కం గజనానమహిర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. సో ఇప్పుడు వచ్చేసి మనం వ్యాస భగవానుడి గురించి చెప్తున్నాం. వ్యాస భగవానుడు మనకు ఎన్ని పురాణాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? భాగవతం ఉంది, మహాభారతం ఉంది, చాలామంది చదువుతుంటారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో చాలామంది ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి బిజీగా ఉంటారు చాలామంది. ఇంకా చదివి తెలుసుకునే అంత ఏమి ఉండదు, అంత బిజీగా ఉంటారు అందరూ కూడా అని చెప్పేసి వ్యాస భగవానుడు ఏం చేశాడంటే, వేద రాసిన అంతటినీ కూడా ఏం చేశాడు, 4 రకాలుగా సబ్ డివైడ్ చేశాడు అనమాట. 4 రకాలు ఏంటివి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సమావేదము, అధర్మ వేదము అని చెప్పేసి 4. ఋగ్వేదము, అధర్మ వేదము, యజుర్వేదము, తర్వాత సమావేదము, ఈ 4 విధాలుగా సబ్ డివైడ్ చేశాడు అనమాట. దీన్ని మళ్ళీ ఒక్కొక్కరికి ఇచ్చాడు. అందులో ఋగ్వేదం వచ్చేసి పైలుడు అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. యజుర్వేదం వచ్చేసి వైశ్యపాయనుడు అనేటువంటి ఒక ఋషికి ఇచ్చాడు. తర్వాత సమావేదంని జైమిని అనే వ్యక్తికి ఇచ్చాడు. అధర్మ వేదం వచ్చేసి సుమంతుడు అనేటువంటి ఋషికి ఇచ్చారనమాట. ఈ విధంగా వేదవ్యాసుడు 4 రకాలుగా చేశాడనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి జైమిని అంటే ఈయన ఎవరంటే ఆయన యొక్క శిష్యుడు, వేదవ్యాసుని యొక్క శిష్యుడు. ఈయన ఏంటంటే పూర్వమీమాంస అనేటువంటి పేరున్నాయన్నమాట. పూర్వమీమాంస అంటే ఏంటంటే బ్రహ్మసూత్రాలు అని అంటాం. అదేవిధంగా 18 పురాణాలు కూడా మళ్ళీ వేదవ్యాసుడు రాశాడు. ఇది ఏ విధంగా రాశాడంటే మద్వయం, బద్వయం, చైవ, భత్రయం, వచతుష్ణయం అని రాశాడు. ఫస్ట్ ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, బట్ వినండి, తెలుసుకోండి. ఎందుకంటే పురాణాల గురించి మనకు తెలియాలి. మద్వయం అంటే మకారంతో స్టార్ట్ అయినాయి. మకారంలో మనకేం చెప్తున్నారంటే మార్కండేయ పురాణం, తర్వాత మత్స్య పురాణం, ఈ 2 పురాణాలు వస్తాయి. తర్వాత బద్వయంలో భాగవతం వస్తుంది, బ్రహ్మ పురాణం వస్తుంది. తర్వాత భ్రత్రయంలో ఏమొస్తుందంటే భ్రత్రయంలో బ్రహ్మ పురాణం, మార్కండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణం వస్తుంది. బద్వయంలో భాగవత పురాణం, భవిష్య పురాణం వస్తుంది. వచతుష్ణయంలో వరాహ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం వస్తుంది. అసలు ఈ పురాణాలు ఏంటి అంటే దేవుడు ఎత్తినటువంటి అవతారాల్లో మనము ఈ పురాణం చదివినప్పుడు ఎందుకు, ఏ విధంగా జరిగింది, ఏంటి మొత్తం అన్నీ మనకి ఈ విధంగా తెలుస్తాయి అన్నమాట. అదేవిధంగా అపలింగ పుష్కనిలో ఏమవుతుందంటే దీంట్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విధంగా ఉండి పురాణం అనేది వివరించారు. అందులో ఏంటంటే అనపలింగ కుష్క. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, తర్వాత గా అంటే గరుడ పురాణం, కు అంటే కుర్మ పురాణం, స్కా అంటే స్కంద పురాణం. ఇలాగా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పురాణం అని సపరేట్గా చేశారనమాట. అదేవిధంగా 18 పురాణాలని మనం చెప్పుకున్నాం కదా. ఈ 18 పురాణాలు వచ్చేసి రోమహర్షణుడు అనే ఆయన నేర్పించారనమాట. రోమహర్షణుడి యొక్క కుమారుడు ఎవరంటే సుతుడు రోమహర్షుని యొక్క కుమారుడు. ఈయన ఏం చేశాడంటే పురాణంని ప్రవచనం చేశాడు. 18 పురాణాలు రోమహర్షుని చేస్తే రోమహర్షుని యొక్క కుమారుడు సుతుడు ఈయన ఏం చేశాడంటే ప్రవచనం చేశాడు. ఆ తర్వాత రోమహర్షుని ఒక్కదాన్ని మాత్రం ఈ 18 పురాణంలో ఒకదాన్ని, భాగవతాన్ని సుఖబ్రహ్మ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. సుఖబ్రహ్మ ఎవరు అంటే వేదవ్యాసుని యొక్క కుమారుడు సుఖబ్రహ్మ.
అసలు ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, అసలు ఆయనకే ఎందుకు ఇచ్చారు అంటే ఆయనకి జ్ఞానం శక్తి విపరీతమైనటువంటి భక్తి దేవుని మీద ఉందన్నమాట. ఈశ్వరుని మీద విపరీతమైనటువంటి భక్తి ఉందన్నమాట ఆయనకి. అందుకనే సుఖబ్రహ్మ అనేటువంటి వ్యక్తి అర్హత కలిగినాడు భాగవతంకి. ఏంటంటే ఈయన బ్రహ్మైక్య సిద్ధి పొందాలని ఆయన యొక్క కోరికతో అరణ్యంకి వెళ్ళి అరణ్యంలో బాగా తపస్సు చేశాడు దేవుడికి. బ్రహ్మైక్య సిద్ధి అంటే ఏంటంటే ఫస్ట్ ఆయనకి చాలా విపరీతమైన భక్తి ఉంది. ఆయన ఇంకా ఎలా అంటే ఎవరైనా వచ్చి నన్ను పలకరిస్తే అంటే నేను వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఈ విధంగా నేను ఆలోచిస్తే దేవుని యొక్క ధ్యాస తప్పగలుగుతాను. అందుకని నేను నా పని ఏమిటి అంతవరకు మాత్రమే చేస్తాను అనే విధంగానే. అంటే ఒక పని చేస్తున్నానంటే అంతవరకే దానికన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ధ్యాస వేరే దాని మీద పోతుంది, దేవుని మీద పోతుంది అనే విధంగా ఈయనకి అంత గొప్పతనం అన్నమాట. ఇంకా ఈయన బుద్ధి కూడా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. భక్తి బుద్ధి అన్ని కలిగినటువంటి ఈశ్వరుని మీద ఉన్నటువంటి ధ్యాస అన్నీ ఉన్నాయని సుఖబ్రహ్మకి ఇచ్చారు భాగవతం గురించి. ఇంకా ఒకరోజు ఈయన బ్రహ్మైక్య సిద్ధి పొందాడు. అసలు బ్రహ్మైక్య సిద్ధి అంటే ఏమిటంటే ఒకరోజు ఈయన వివాహం చేసుకోమని వ్యాసుడు ఈయన వెంట వెళ్తున్నప్పుడు వెనకాల వెళ్తూ ఉంటాడు. ఈయన ముందు చాలా దూరం నుంచి వెళ్తుంటాడు. కుమారుడు వివాహం చేయడం తండ్రి యొక్క బాధ్యత, చేయాలని వెంటబడుతూ ఉంటాడు. ఈయన నాకు వద్దు అని చెప్పేసి ఈయన వెళ్తుంటాడు. అరణ్యంలో అలాగ వెళ్తుంటే అక్కడ అప్సరసలు స్నానం చేస్తుంటారు నదిలో. ఆమె వస్త్రాలు లేకోకుండా చేస్తూ ఉంటారు. సుఖబ్రహ్మ వెళ్తున్నప్పుడు సుఖబ్రహ్మకి లేచి సుఖబ్రహ్మ వస్తున్నారు, మనం వెళ్ళి ఆయనకు నమస్కారం చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తారు. సుఖబ్రహ్మ వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతారు వస్త్రాలు లేకుండా, గమనించండి. తర్వాత మళ్ళీ వెళ్ళి నదిలో స్నానం చేస్తుంటారు. అప్పుడు సుఖబ్రహ్మ వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత వ్యాసుడు వస్తాడనమాట. ఈ వేదవ్యాసుడు వస్తున్నా మనం నమస్కరించాలి పదండి అంటారు. అప్పుడు వారు వస్త్రాలు ధరించి వేదవ్యాసుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి నదిలో స్నానం చేస్తుంటారు. ఇది ఏమిటంటే ఇందులో మనకి ఏమర్థమైంది, ఇది బ్రాహ్మైక్య సిద్ధి అని అంటాం. ఇప్పుడు వ్యాసుడు అలాగా నమస్కరించిన తర్వాత అడుగుతాడనమాట, ఏమిటి మీరు నా కుమారుడు వయసులో ఉన్నాడు, ఇంతకని వయసులో ఉన్నటువంటి వ్యక్తిని మీరు వస్త్రాలు లేకుండా వచ్చి నమస్కరించారు, మరి నేను వస్తే నేనేమో ముసలాన్ని అయినాను, మీరు ఎలా వచ్చి నాకు నమస్కరిస్తున్నారు అని అడుగుతారు. అడిగితే స్వామి మీకు ఆడ మగ అనేటువంటి తేడా మీకుంది, మీ కుమారుడికి అసలు లేదు, ఆయనకు ఒకటే దాస మనిషి, అతనికి ఒకటే దాస దేవుడు, అతనికి మగ స్త్రీ పురుష భేదము అసలు లేదు అని చెప్పేశాడు. అది ఏమంటారంటే బ్రాహ్మైక్య సిద్ధి అంటే అది, దాని గురించి ఇదే కథ. నెక్స్ట్ మనము భాగవతము అందరూ వినలేరు అని క్లియర్గా ఇక్కడ మనకి శాస్త్రం చెప్తుందంట. అందరూ వినలేరంట, దానికి చాలా అర్హత ఉండాలి. వ్యాసుడు ఇంకా అన్ని పురాణాలు రాశాడు. నేను చెప్పా కదా మీకు 18 పురాణాలు అని చెప్పాము మనం. యజుర్వేదము, సమావేదము, తర్వాత ఇంకొక వేదం 4 సమావేదము, అధర్మ వేదము, ఋగ్వేదము, ఈ విధంగా 4 వేదాలు అన్ని సపరేట్ చేశాడని చెప్పాము. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పురాణం ఉన్నాయని చెప్పాము. ఇవన్నీ చెప్పాం కదా. కానీ అయినా కూడా వ్యాసుడికి ఒక దిగులు ఏర్పడింది. నేను ఏదో మిస్ అయ్యాను, నేనేదో చెయ్యలేదు అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడు అనమాట. అనుకునే దాంట్లో ఆయన ఏమంటాడంటే, పరాశరుడు సత్యవతి దేవి కుమారుడుగా నేను పుట్టాను, నేను ఇంతవరకు రాశాను, ఇంత చేశాను, కానీ నాకు ఇంకా ఎందుకు లోటు ఉంది అని చెప్పేసి ఆయన ఒకరోజు ఒక దగ్గర ఆలోచిస్తూ ఉంటాడు, చాలా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆయనలో ఏదో లోటు బాధ ఉంది. అప్పుడు ఆయనకి నారదుడు ప్రత్యక్షమవుతాడు. నారదుడు
7 రోజుల్లో భాగవతం విన్న పరీక్ష మహారాజు గారు ఏం చెప్తున్నాడంటే, మరణం ఓన్లీ కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు లేదు అని చెప్తున్నాడు. ఇంకా విధంగా ఏం చెప్తున్నాడంటే, మనిషి ఎవరైతే బ్రతికి ఉండి ఈశ్వరుని యొక్క నామస్మరణ ఎవరైతే చెయ్యరో, ఈశ్వరుని నామస్మరణ చెయ్యని వారు బ్రతికి ఉన్నా సరే మరణించిన వారితో సమానం అని చెప్తున్నాడు. ఈశ్వరుని ఎందుకు మనకి భాగవతం తెలుసుకుంటే ఏమొస్తుంది అని అడిగితే పరీక్ష మహారాజు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఈశ్వరుని యొక్క నామస్మరణ చేయాలంటే మనకు చాలా బలం అవసరం అంట. ఆ బలం ఏ విధంగా వస్తుందంటే భాగవతం తెలుసుకుంటే వస్తుందంట. ఈ 7 రోజుల్లో తెలుసుకున్నటువంటి పరీక్ష మహారాజు గారు ఇంకా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆయనకి ఇంకా నేను చనిపోతాను అనే భయం అంతా తొలగిపోయిందంట. అది విన్న తర్వాత సుఖబ్రహ్మ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు ఆయనకి మరణం ఓన్లీ శరీరానికి మాత్రమే అని చెప్పేసి మనసంతా దేవుని వైపు పెట్టుకోవాలి, దేవుని వైపు మళ్ళీపోతుంది. అలాగా ఆయన దేవుని వైపు వెళ్ళిపోతుంది. మరణించిన తర్వాత కూడా ఆయనకి భయమే లేకుండా మరణించాడంట. అంత గొప్పగా మరణించాడంట ఆయన తెలుసుకున్న తర్వాత అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఫలితం ఏంటి ఆయనకి మరణించే ముందు అసలు విన్న తర్వాత అంటే అది అర్థం. నెక్స్ట్ మనకి పోతన గారు ఏం చేశారంటే భాగవతాన్ని కవితల్లో ఆంధ్రీకరించారు. అసలు పోతన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనకి ఆయన యొక్క కవితలు ఆయన యొక్క రాసిన పద్యాలను వింటే మనకు అర్థమవుతుంది అనమాట. తెలుగులో కొన్ని పద్యాల్లో పోతన గారి పద్యాలు ఉంటాయి కదా, దానిలో అనమాట ఆయన ఒక పద్యం రాశాడు. ఇందులో ఏంటంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకున్ చింతించదన్ లోకరాక్షంబైకరం భక్తి పాలన కళ సరం భక్షున్ దానవో ద్రేస్తక్తంబన్ గేలి లోలా విలసద్గుజల సంబుదాన అని చెప్తున్నాడు అన్నమాట. నా కంజాత భవండ కుంభకుం మహానంద డింబకున్ అంటే ఏమంటాడంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈశ్వరునికి పరిగెట్టే లక్షణం ఉందంట. అని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను ఏ దానికి చింతిస్తున్నాను, నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఈశ్వరుని యొక్క భక్తి పాలనకు ఆయనకి నేను భక్తిని నేను కొలవాలి, ఆ భక్తితో ఆయనని కొలవాలి. నేను చింతించేదంతా కూడా దేవుని దగ్గరికి చేరడానికే అని చెప్పేసి మనకి పద్యంలో చెప్తున్నాడు అనమాట. సో ఈశ్వరునికి పరిగెత్తే లక్షణం ఉంది. ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే ఈ యొక్క ఆత్మ కూడా బాధపడకోకుండా కాపాడే శక్తి ఎవరికి ఉందంటే ఈశ్వరుడికి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత మనకి ఇక్కడ ఈయన పోతన గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా చక్కగా చెప్పాడు. ఏంటంటే, మహానందం అనే శాస్త్రంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంని వాడారంట పోతన గారు. అమ్మవారు కృష్ణుణ్ణి ఏమన్నారంటే డింబకుడు అని అన్నారన్నమాట. కరంగులింకన్నోస్త నారాయణ దశకృతి అంటే ఏంటంటే, బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేశాడంటే 10 మంది రాక్షసులని మళ్ళీ ఆయన సృష్టించాడు. ఎవరు? బండాసురుడు. ఈ 10 మందిని సృష్టించి ఇంకా బాగా విర్రవీగిపోతున్నాడు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, బండాసురుడు 10 మంది రాక్షసులను సృష్టించి బాగా సంతోషపడుతూ ఉంటాడనమాట. రాక్షస ఆనందం అంటారు కదా, ఆ విధంగా బాగా ఆనందపడుతుంటాడు. అప్పుడు అమ్మవారు అతన్ని చూసి నవ్వుతుంది. నవ్వి ఆమె ఒక చేతిని ఊకి ఇలాగంటనమాట. నవ్వి ఆ చేతిలో నుంచి, ఆమె అన్న చేతిలో నుంచే 10 దశావతారాలు పుట్టాయి. దశావతారాలు అంటే ఏంటి? 10 అని. దశ అంటే 10 అవతారాలు ఈమె యొక్క అమ్మవారి యొక్క వేళ్ళ నుంచి వచ్చాయన్నమాట. అమ్మవారి వేళ్ళకున్నటువంటి గోళ్ళ నుంచి దశావతారాలు పుట్టాయన్నమాట. సో ఇక్కడ మనకి దశావతారాల్లో మనకు మామూలుగా తెలిసినటువంటి రావణాసురుడు. ఇప్పుడు ఈ బండాసురుడు 10 మంది రాక్షసుని సృష్టించాడు కదా. ఆ సృష్టించిన వాళ్ళు హిరణ్యక్షకుడు ఒకడు, రావణాసురుడు ఒకడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకక్షుడు, ఈ ముగ్గురు కూడా ఉన్నారనమాట 10 మందిలో. సో ఇక్కడ ఈ అమ్మవారు సృష్టించిన దశావతారాలో రాముడు అవతారం ఒకటి, కృష్ణుడు అవతారం ఒకటి. రాముడేమో రావణాసుని చంపేస్తాడు, కంసుడిని కృష్ణుడు చంపేస్తాడు. అలాగా భాగవతం గురించి రచించాడు.
ఎవరు రచించారు, ఎవరు రాశారు? అదే నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఆంధ్రీకరించింది భాగవతాన్ని ఎవరంటే పోతన గారు కదా. సో ఈ విధంగా అమ్మవారి గురించి మొత్తం ఇంకా తాళపత్ర గ్రంథాల్లో వివరించి భాగవతాన్ని బాగా ఆంధ్రీకరించి బాగా భద్రపరిచి ఆయన ఏం చేస్తాడు, ఆ తాళపత్ర గ్రంథాలను తీసుకుపోయి కుమారుడికి ఇస్తారు. ఎవరు, పోతన గారు ఇస్తారనమాట. దాన్ని చూడండి ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క పెట్టినటువంటి దాన్ని గొప్ప. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఒకటి సాధించారంటే దాన్ని నేను గొప్పగా చెప్పుకుంటారు, అంటే నేను ఇది సాధించాను, నేను గొప్ప అన్నట్టుగా. కానీ పోతన గారు దాన్ని నేను రాసినా కూడా ఆయన తాళపత్ర గ్రంథాలని కుమారుడికి ఇచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు కాలంలో ఏం చేస్తారు, ఎవరైనా క్యూరియాసిటీ తాపత్రయం ఎక్కువగా ఉంటుంది, ఏదైనా చెప్తే దాన్ని నేను చూడడం తప్పకుండా చూస్తారు. కానీ ఇక్కడ పోతన గారి కుమారుడు అలా చేయలేదు. ఆయన ఎంత గొప్పగా తండ్రి మాట విన్నాడంటే, ఆయన మరణించిన పోతన గారి కుమారుడు ఎంత గొప్పవాడంటే ఆయన మరణించినా సరే అసలు ఆ తాళపత్ర గ్రంథాల్లో ఏముంది అని కూడా చూడలేదు. అదేవిధంగా ఆయన వయసుకు వచ్చి ఆయన మరణించే సమయానికి కూడా ఆయన తిరిగి చూడలేదు. ఆయన యొక్క శిష్యుడు ఇంకా గొప్పవాళ్ళు. పోతన గారి కుమారుడు, పోతన గారి తర్వాత ఆయన యొక్క శిష్యువు ఎవరైతే ఉన్నారో, అంటే కుమారుడి యొక్క శిష్యువు ఆశ్రమంలో ఉన్నారో ఆయన కూడా అసలు చాలా గొప్పవాడు. ఈయన కూడా తాళపత్ర గ్రంథాల్లో ఏముంది అని కూడా ఆయన కూడా చెక్ చేయలేదు. ఆయన ఒక రోజు ఏం చేస్తాడంటే మంజుష అనే దాంట్లో పెట్టు బాబు అని చెప్పి శిష్యునికి చెప్తాడు. నేను ఇట్లా వయసు పడ్డాను కదా, నువ్వు మంజుషాలో పెట్టి జాగ్రత్తగా పెట్టి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్తే నాకు ఆయన శిశువు సరే అని చెప్పేసి గురువు గారు చెప్పినట్టే చేస్తాడు. కానీ ఎక్కువ రోజులు ఉంటే ఏదైనా క్షీణించక తప్పదు కదా. అలా తాళపత్ర గ్రంథాల్లో నుంచి కొన్ని చెదలు పడతాయి అన్నమాట. ఆ చెదల నుంచి కొన్ని పురుగులు రావడం అవన్నీ గమనిస్తాడనమాట ఆయన. సో ఈయన యొక్క కుమారుడు కూడా వయసు అయిపోయి ఉంటుంది, పోతన గారి కుమారుడికి. సో ఇలాగా క్షీణించిన ఇలాగ అయిపోవడము, ఇంకా శిష్యుడు ఏం చేశాడంటే అందులో నుంచి కొన్ని పురుగులు రావడం చూసి గమనించి దాంట్లో ఏముందా అని బయటకు తీస్తాడు. ఆ విధంగా తాళపత్ర గ్రంథాలు అప్పుడు ఆయన బయటకు తీసి దాంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప యొక్క భాగవతం గురించి రాసించినటువంటి ఆంధ్రీకరించినట్టు పోతన గారివి ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. ఆ తాళపత్ర గ్రంథాల నుంచి ఆ మంజుషాలో ఉన్నటువంటి తీసి దాని నుంచి మనకి ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో ఈరోజు మనకి ఇంకా అమ్మవారి శక్తియ ప్రణవములు ఉన్నాయంట. అవి ఏంటంటే బీజాక్షరములు అంట. బీజాక్షరాలు చాలా ఇప్పుడు మనం తెలుసుకుంటే పలకలేని పదాలన్నీ చాలా ఉన్నాయి, పలకలేనివి కూడా ఉన్నాయి. మనం అవి తప్పుగా పలుకుతామని భయం కూడా ఉంటుంది మన లోపల ఆ విధంగా. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌం, ఇవి మనం ఎట్లా అంటే సరిగ్గా పలకలేం, కొంతమంది నాలుక కూడా తడబడుతుంది. అలాంటి వాళ్ళకి ఈయన చాలా సింపుల్గా మహత్వ బీజాక్షరం ఏంటంట ఓం, కవిత్వ బీజాక్షరం ఏంటి ఐం. సో ఈ విధంగా ఆయన ఏం చేశాడు, పట్టుత్వం భువనేశ్వరి బీజాక్షరం ఏంటంట హ్రీం హ్రీం. లక్ష్మీదేవి యొక్క పదంకి సంబంధించింది శ్రీం. సో ఇవన్నీ కలిపి మనము ఓం ఐం హ్రీం శ్రీం అని అంటున్నాం. ఇవన్నిటిని ఇప్పుడు నేను పలికిన ఈ పదాలని మనం ఇంకొక విధంగా మనకి పోతన గారు చెప్పారు. అవి ఏంటంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని చెప్పాడు. సో వ్యాస భగవానుడు నారదుడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రజలకి ఏదో కొత్తగా ఏమి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగం ఏంటి, కలియుగం. కలియుగంలో ఉన్నటువంటి మనుషులందరూ అంటే మనమందరం ఎలా ఉంటామంట, అల్పయుర్దాయంతో ఉంటామంట. అల్పయుర్దయం అంటే ఏంటంటే బుద్ధి బలం చాలా తక్కువ, కానీ నాకు బుద్ధి ఎక్కువ ఉంది, నేనే తెలివైన వాడిని అని అనుకుంటారంట. కానీ వీళ్ళకి చాలా బుద్ధి తక్కువ ఉంటుందంట అని చెప్తున్నాడు. వీళ్ళకి ఇప్పుడు మహాభారతంలో కౌరవులు పాండవులు కొట్టుకున్నారు. ఎలా కొట్టుకున్నారు, ఎవరికి ఆస్తి దక్కింది, కౌరవుల్లో ఎవరు చెడ్డవారు, కౌరవులు చెడ్డవారు, పాండవులు ఉన్నారు. ఎలా మోసం చేయాలి అనే విషయాల గురించి నువ్వేం చెప్పద్దు.
నారదుడు అంటున్నాడు అనమాట. నువ్వు అలాంటి విషయాల గురించి ఏం రాయొద్దు అని చెప్పేసి వ్యాసుడు చెప్తూ, నువ్వేం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో ఉన్న వ్యక్తులు ఇంకా నీకంటే నువ్వు ఇంకా వేరే వాళ్ళని ఎలా మోసం చేయాలి, ఎలాగ ఏదైనా లాక్కోవాలంటే ఎలా లాక్కోవాలి, వాళ్ళ ఆస్తులు ఎలా లాక్కోవాలని తెలియజేయడంలో వీళ్ళు చాలా ముందున్న వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ తెలుగు ప్రజలకు కేవలం నువ్వు చెప్పాల్సింది దేవునికి ఎలా ధ్యాసలో ఉండాలి, దేవుడికి దగ్గరికి చేరుకోవాలంటే ఏవేవి చదవాలి, ఏ విధంగా చదవాలి వీళ్ళు అనే దానికి మాత్రమే చెప్పు అని చెప్పి చెప్తున్నాడు. దుర్యోధనుడు చేసినటువంటి దానికంటే కూడా గొప్పగా వీళ్ళు అన్యాయం చేయగలటువంటి శక్తి ఇప్పుడున్న కలియుగంలో ఉన్న మనుషులకి తెలుసు అని నారదుడు వ్యాసుడితో చెప్తున్నాడు అనమాట. ఇంకా ధృతరాష్ట్రుడి కంటే అహంకారంతో ఉండాలి అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ధృతరాష్ట్రుడు ఎంత అహంకారంతో ఉన్నాడో నువ్వు తగ్గించుకోవాలని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు ఆల్రెడీ, నువ్వు దానికంటే గొప్పగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నాడు. ఇంకొకటి, వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ ఏవైతే ఇంద్రియంలో ఉన్నాయో ఇంద్రియంలోని నియంత్రణ చేసుకోలేనటువంటి వీళ్ళకి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా నియంత్రణ చేసుకోవాలనేది కూడా నువ్వు చెప్పద్దు, వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఏ రాగద్వేషాలు ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా లేదు, దేవుని భగవంతునిది మాత్రమే నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంద్రియంలోని ఎలా నియంత్రణ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఈ ఒక్క వయసుకు వచ్చిన వ్యక్తి ఏ విధంగా మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎలా ఈజీగా నువ్వు చెప్పకుండా వాళ్ళు పోయి అడిగే శక్తి కెపాసిటీ ఇప్పుడున్న కలియుగంలో ఉన్న వాళ్ళకు ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. దాని గురించి నువ్వు అసలు ప్రస్తావన చెయ్యకు అని చెప్పేసి అయినా ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అంతవరకు అంటిల్ అనెల్స్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.